హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదుర్కొనే శుభవార్త అయితే రావడం జరిగింది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం కిసాన్ పథకం 17వ విడతకు సంబంధించిన నిధుల విడుదల తేదీ ఖరారైంది. సో ఏ తేదీని ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేస్తారు, అదేవిధంగా ఎంత అమౌంట్ అనేది రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు అని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం కిసాన్ పథకం 17వ విడతకు సంబంధించిన నిధుల విడుదల తేదీ ఖరారైంది. జూన్ 18వ తేదీన 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు శనివారం వెల్లడించారు. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గత హయాంలోనూ రైతుల ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని, మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా తొలి సంతకం పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన ఫైల్ పైన చేశారని చౌహాన్ గారు తెలిపారు. 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తున్నారు. దీని కింద అర్హులైన రైతులకు 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున ఏటా 6,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నారు. పీఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో బెనిఫిషియరీ స్టేటస్ పేజ్పై క్లిక్ చేయాలి. ప్రత్యేకంగా ఓపెన్ అయ్యే పేజ్లో ఆధార్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. గెట్ డేటా బటన్పై క్లిక్ చేయగానే పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. కేవైసీ చేయకపోతే నిధులు జమ కావు. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకుంటే అదే వెబ్సైట్లో ఈకేవైసీ బటన్పై క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.